హనుమసాయి నగర్లో ఉండే రమాదేవి ఈ సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఫ్లాట్లోకి వచ్చి ఆమెకు డబుల్ రూమ్ ఫ్లాట్ మంజూరు అయిందని, మరికొంత డబుల్ బెడ్రూమ్ మంజూరు అయిన వారు రోడ్డు మీద ఉన్నారు, మీరందరూ సార్ని కలవాలని చెప్పి కారులో తీసుకెళ్లి ఉప్పల్ బాగాయత్ దగ్గర ఆమె దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు దోచుకొని వదిలేయడంతో మరుసటి రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులకు అవాక్కయ్యే సంఘటన తెలిసింది. రమాదేవి బంధువు అయిన సాత్విక్ మరో ఇద్దరు అనిల్ కుమార్, సాయి కుమార్తో కలిసి పథకం ప్రకారం డబుల్ బెడ్రూమ్ పేరుతో ఆమెను బురిడీ కొట్టించి ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు దోచుకున్నారని, వారిని అరెస్టు చేసి రిమాండ్కి తరలిస్తున్నామని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా అపరిచితులు వచ్చి డబుల్ బెడ్రూమ్ మరే ఇతర స్కీమ్ల పేరు చెబితే నమ్మవద్దని తెలిపారు. సార్ అంటే వీళ్ళు థెఫ్ట్ చేసిన తర్వాత ముత్తూట్ ఫైనాన్స్లో ప్లెడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి లెటర్ ఇచ్చి ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్, తర్వాత కార్ కీస్, ఏదైతే రెంటల్ కార్ ఉందో అది క్రైమ్ వెహికల్ అన్నీ కూడా సీజ్ చేశాము. అన్నీ కూడా ప్రాపర్గా కోర్టుకి పంపించడం జరుగుతుంది. ఇతని మీద ఏమీ లేదండి, కేసెస్ అయితే ఏమీ లేవు. ఇంకా అంటే లైక్ పోలీస్ కస్టడీ తీసుకొని ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఏంటంటే పబ్లిక్ అపీల్ చేయడము, ఏది కూడా ఇట్లాంటివి ఈజీగా నమ్మకండి. ఎవరైనా వచ్చి అన్నోన్ పర్సన్స్ మీకు ఫలాంటి వచ్చింది, మీకు లాటరీ తగిలిందని కానీ, లేదంటే డబుల్ బెడ్రూమ్ వచ్చిందని కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటే ప్రాపర్గా అవన్నీ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లేదో పక్కన వాళ్ళు వచ్చి ఒక థర్డ్ పార్టీ వచ్చి మనల్ని మాట్లాడి పక్కకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఏదైనా వచ్చిందంటే అది మోసపూరితమైందని చెప్పి గ్రహించాలి. ఎవరిని కూడా ఈజీగా అన్నోన్ ఫెలోస్ని ఎవరిని కూడా నమ్మకూడదని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి.